నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం గనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను.